హలో గ్యాస్. టుడే బిగ్ బాస్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఏంటంటే బర్నీ గారు అనే కుటుంబంలో పెద్ద కూతురు చిన్న కూతురు ఆ కెప్టెన్సీ టాస్క్ లో ఎట్ ది ఎండ్ పోటీ పడతారనమాట. సో బర్నీ గారు అయితే చాలా క్లారిటీగా ఉన్నారు. ఏంటంటే దివ్య కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి, దివ్య కెప్టెన్ అవ్వాలన్నట్టు లోపల అది చాలా క్లారిటీతో అలా ఉన్నారన్నమాట. పైకి మాత్రం ఎవరు గెలిపించాలా, ఎవరికి వెళ్ళి ఉండాలన్నట్టు ఇలా 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 పావులు గెలుపుతూ ఇలా పైకి నటించారన్నమాట. ఖచ్చితంగా అయితే తనుజాకి అయితే ఆయన సపోర్ట్ లేరు, దివ్యాకే సపోర్ట్ ఉన్నారన్నమాట. పైకి మాత్రం అలా చేస్తున్నారు, మనందరికీ అయితే క్లారిటీగా ఉంది. సో అట్ ది ఎండ్ ఏంటంటే దివ్య కెప్టెన్ అయిపోయారనమాట. సో తనుజ ఏంటంటే కొంచెం చిరాగ్గా ఆమె చెప్పే విధానం కూడా కొంచెం అలా అవటం వల్ల కొంచెం హౌస్ మేట్స్ కి ఎక్కువగా కొంచెం నెగిటివ్ గా ఉంది. ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ అయితే ఆమెకి చాలా అంటే చాలా ప్లస్ అయితే ఏంటంటే అందరూ కలిసి ఆమెకి ఆంటీ అవుతున్నారు, ఆమెకి కనిపించట్లేదు, ఎవరు సపోర్ట్ లేదన్నట్టు ఆమెకి ఎపిసోడ్ అయితే చాలా ప్లస్ అయింది అనమాట. అదైతే మనకి అందరికీ అర్థమైపోయింది. సో అట్ ది ఎండ్ ఏంటంటే రాము యొక్క సంచాలక్ అనమాట. ఏమి రాము ఏంటో ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కన్ఫ్యూజన్ రాము, క్లారిటీ రాము అనమాట. ఏం చేస్తున్నాడు ఏంటి ఈ పిల్లగాడు. సో అలా చేస్తున్నాడు అనమాట ఎప్పుడు సంచాలక్ వచ్చినా కానీ ఆ పిల్లగాడు. అదనమాట నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.